బాలీవుడ్ హీరోల్ని మన టాలీవుడ్ హీరోలు మించిపోయారా అని చెప్పి డిస్కషన్ వస్తే ఖచ్చితంగా మన టాలీవుడ్ హీరోలు కొంతమంది బాలీవుడ్ హీరోలను మించిపోయారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి బాలీవుడ్లో టాప్ హీరోలు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళు ముగ్గురు అంటే ఖాన్ త్రయం అని చెప్పి కూడా అంటారు. వీళ్ళు ముగ్గురు బిగ్గెస్ట్ హీరోస్. తర్వాత అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా అక్కడ సూపర్ స్టార్స్. అయితే ఇప్పుడు సికిందర్ సినిమా ఈ నెలాఖరికి వస్తుంది. ఈద్ సందర్భంగా 30వ తారీఖున అంటే ఆదివారం విడుదలవుతుండడం కూడా ఒక విశేషంగా చెప్పొచ్చు. ఆ సినిమాకు గాను సల్మాన్ ఖాన్ 100 కోట్ల పారితోషికాన్ని చెక్కుగా ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి అదొక ప్రముఖమైనటువంటి వార్తగా బాలీవుడ్ వెబ్సైట్స్లో రావడం మనం చూసాం. అంటే బాలీవుడ్లో ఒక 100 కోట్లు హీరో తీసుకోవడం అనేది ఒక పెద్ద వార్తలాగా వచ్చిందంటే, ఇప్పుడు అంతకుముందు మనం చూసాం సల్మాన్ ఖాన్ ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా సైన్ చేయడానికి అంతా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. హీరోయిన్గా రష్మిక మందన్నని మళ్ళీ సికిందర్ తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ తోటి యాక్ట్ చేయడం కోసం కూడా ఆమెను తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ సినిమాకి బ్రేక్ పడిందంటే, అట్లీ కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు, 100 కోట్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తే చేయను అంటున్నాడు అనే దగ్గర అది ఆగిపోయింది. అంటే అట్లీకి 100 కోట్లు ఇచ్చి సల్మాన్ ఖాన్కి ఒక 100 కోట్లు ఇస్తే, అంటే బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒక 400 కోట్లు 500 కోట్లు అంటే చాలా పెద్ద హిట్. మరి వీళ్ళిద్దరికీ 200 కోట్లు ఇస్తే ప్రొడక్షన్కి ఇంకా మిగతా టెక్నీషియన్స్కి మిగతా ఆర్టిస్టులకి వీళ్ళందరికీ రెమ్యునరేషన్లు ఇంకో 100 కోట్లు అలా చూసుకుంటే ఒక 300-400 కోట్లు ప్రొడక్షన్ కాస్టే అయిపోతే, ఫస్ట్ కాపీ రావడానికే ఒక 300-400 కోట్లు అయితే ఆ సినిమాకి లాభాలు రావాలంటే ఖచ్చితంగా 500 కోట్ల పైన కలెక్ట్ చేయాలి. అన్ని సినిమాలు బాలీవుడ్లో 500 కోట్లు కలెక్ట్ చేస్తాయా అంటే కలెక్ట్ చేయవు. కాబట్టి ఆ సినిమా అక్కడ ఆగిపోయి అది అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పుడు సెట్ అయింది. మైత్రి మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ 300 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పి అధికారికంగా ప్రకటించడం మనం చూసాం. అంటే అల్లు అర్జున్కి 300 కోట్లు, అట్లీకి 100 కోట్లు క్యాల్కులేట్ చేసినా కూడా మైత్రి మేకర్స్ వాళ్ళకి ఇంకొక 100-200 కోట్లు ప్రొడక్షన్ కానీ మరొకటి కానీ ఖర్చు పెట్టి ఒక 500-600 కోట్లు ఈ సినిమా నిమిత్తం ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు సినిమాలకి సౌత్ ఇండియాతో పాటు ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఏర్పడింది. ఎట్ ది సేమ్ టైం బాలీవుడ్ హీరోలకి ఆ సౌలభ్యం ఇప్పుడు లేదు. వాళ్ళకి హిందీ వెర్షన్ ద్వారానే 400 కోట్లు వచ్చినా 500 కోట్లు వచ్చినా 600 కోట్లు వచ్చినా ఏదైనా సరే, ఇప్పుడు జవాన్ కానీ షారుఖ్ ఖాన్ జవాన్ కానీ పఠాన్ కానీ ఇవి ఓన్లీ హిందీ వెర్షన్స్తో మాత్రమే 600 కోట్లు 700 కోట్లు వసూలు చేసాయి. కానీ అదే మన తెలుగు హీరోలు ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే మన తెలుగు హీరోల్లో దాదాపుగా ఒక 6 మంది హీరోలకు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. ఈ తెలుగులో సునాయాసంగా 200-300 కోట్లు వసూలు చేస్తున్నాయి. తమిళ్, మలయాళం, కన్నడలో బాగానే వసూలు చేస్తుంది. అక్కడ హిందీలో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది. హిందీ హీరోలకి సౌత్లో మార్కెట్ లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు మన తెలుగు హీరోల కంటే కూడా ఈవెన్ మన తమిళ హీరోల్లో విజయ్ కూడా 100 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పి మనం వింటున్నాం. ఈవెన్ మన దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి వారసుడు సినిమాకే ఆయన 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే ఈ సౌత్ ఇండియా హీరోలతోటి నార్త్ ఇండియా హీరోలు రెమ్యునరేషన్స్ పరంగా పోటీ పడలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోలని ఆ విధంగా మించిపోతున్నారనే మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రభాస్ సినిమా తీసుకుంటే ఫ్లాప్ అయితే కూడా ఈజీగా 150-200 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇంకా హిట్ అయితే ఇప్పుడు సలార్లా హిట్ అయితే 500 కోట్లు 600 కోట్లు వసూలు చేస్తుంది. ఇప్పుడు కల్కి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందుకనే మనం చూస్తే ఇప్పుడు అమీర్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ సౌత్ ఇండియా సినిమాల్లో అంటే సౌత్ హీరోలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాలో గాడ్ ఫాదర్లో అడగంగానే సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ అపీరెన్స్ లాగా, అంటే ఒక పాట ఉంటుంది, ఒక పెద్ద ఫైట్ ఉంటుంది, ఆ రోల్ ఆయన చేయడం మనం చూసాం. అలాగే ఇప్పుడు అమీర్ ఖాన్ రజనీకాంత్ సినిమాలో చేస్తున్నాడు. ఎందుకంటే
సౌత్లో కూడా వాళ్ళు ఫెమిలియర్ అవ్వడం కోసం వాళ్ళ బేస్, వాళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్న దీంతో ఇప్పుడు సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సౌత్ ఇండియా డైరెక్టర్స్ తోటి, సౌత్ డైరెక్టర్స్ తోటి, మన తెలుగు కానీ అటు తమిళ్ డైరెక్టర్స్తో కానీ కలిసి పనిచేయడం కోసం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమా, అంటే తెలుగులో పెద్ద హిట్ అయినటువంటి పోకిరి సినిమాని రీమేక్ చేసి వాంటెడ్ అనే పేరుతోటి అక్కడ చాలా పెద్ద హిట్ కొట్టాడు. అంటే దానికి ముందు వాంటెడ్ ముందు వరకు సల్మాన్ ఖాన్ కెరీర్ కొంచెం డల్గా ఉన్న పరిస్థితి. వాంటెడ్ తర్వాత మళ్ళీ అతనికి ఒక పూర్వవైభవం లాంటిది వచ్చేసింది. అలాగే మన తెలుగులో క్రిష్ కానీ ఇప్పుడు ఈవెన్ చందు మొండేటి, ఇప్పుడు చందు మొండేటి మన మొన్న రీసెంట్గా వచ్చినటువంటి తండేలు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అంతకుముందు కార్తికేయ 2 అని ఆ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అతని డైరెక్షన్లో కూడా వర్క్ చేయడానికి, సినిమాలు చేయడానికి మన బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి మనకి వార్తలు రావడం మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మాత్రం మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోల కంటే పై చేయి సాధించారని మనం చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టు దానికి కారణం ఏంటంటే రియలీ హీరోలకి మన తెలుగులో కానీ సౌత్లో మార్కెట్ లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. మనం సౌత్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం కొంచెం వెనకబడిపోతున్నాం అనే వాస్తవాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పుడు సౌత్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా డబ్బింగ్ అయ్యేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలన్నీ కూడా మన తెలుగులో, పర్టికులర్గా హిందీ తర్వాత అతిపెద్ద మార్కెట్ తెలుగులో కూడా డబ్బింగ్ చేయడానికి వాళ్ళు ముందు నుంచి కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు, ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి అంటే ఈ బ్యాలెన్స్ కొంచెం ఇదయ్యేంత వరకు కూడా ప్రస్తుతానికైతే బాలీవుడ్ హీరోల కంటే కూడా మన టాలీవుడ్ హీరోలది పై చేయని మనం చెప్పొచ్చు.